చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ధరణి, సివిల్ లా, స్పోర్ట్స్ పాలసీ, హైదరాబాద్ అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ జరిగింది. త్వరలో రెవెన్యూ నూతన చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 9 రోజులు కొనసాగిన సమావేశాలు 65 గంటల 33 నిమిషాల పాటు సభ్యులు ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు హాట్గా కొనసాగాయి. పలు బిల్లులపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్. హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ముచ్చర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నామని చెప్పారు. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించిందన్నారు. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. అందరూ సహకరిస్తే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడదామని తెలిపారు. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. ధరణి చట్టంతో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. ధరణిపై ఏం చేయాలని దానిపై కమిటీ వేశామని చెప్పారు. 18 రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేశామని చెప్పారు. దేశానికి రోల్ మోడల్గా ఉండే డ్రాఫ్ట్ తయారు చేస్తామన్నారు పొంగులేటి. ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అధ్యక్ష, ధరణి పేరు చెప్తే కేసీఆర్ గుర్తుకొస్తారనే కారణంతో పేరు మార్చుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా. అందరితో చర్చించిన తర్వాత ధరణి తీసుకొచ్చామన్నారు. ధరణి బాగాలేదంటున్న వాళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతి కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు, లేకపోతే అసైన్మెంట్ లాంటి ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలున్నాయి. కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. 9 లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినా తప్ప మేము అన్ని చేసినాం. ధరణితో రాష్ట్రంలో ఎప్పుడూ లేని భూ దోపిడీ జరిగిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. దౌర్జన్యంగా భూముల్ని లాక్కున్నారన్నారు. భూ దోపిడీపై సమగ్ర విచారణ చేయాలన్నారు కూనంనేని. హైదరాబాద్ వక్ఫ్ భూములు కూడా కబ్జాలకు గురయ్యాయన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. ఏమన్నా అయితేనేమో దాన్ని సరిచేయండి. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు a committee consisting of ministers, official experts to study the problem that arose due to Dharani and make recommendation for restructuring the portals, sir. The committee identified 123 issues, if I am wrong I may be corrected, sir, that caused problems to the farmers and the landowners and the buyers. దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్, దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్తనడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, శాసనసభ సబిల్లా బిల్లును ఆమోదించింది. సోషల్ మీడియాలో అరాచకాలు క్రియేట్ చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ క్రైమ్ సంబంధించి కొత్త చట్టాలు తెస్తామన్నారు. సభను అప్రతిష్ట పాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భావ స్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఇక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించేవారు
ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ, నేతల మార్ఫింగ్ వీడియోలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం నడిచింది. ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి సీతక్కపై అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ చేయడంపై పొన్నం మండిపడ్డారు. అటు సోషల్ మీడియాలో మీమ్స్ కి ప్రతి ఒక్కరూ బాధితులే అన్నారు కేటీఆర్. మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో సోషల్ మీడియాలో ఇయ్యాలి. నా దగ్గర కూడా చెప్తాను, అనేక మంది మేము నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఏం మాట్లాడింది కూడా ఉన్న జరిగిన వాస్తవాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్, ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి, మన మహిళ, ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ్. ఇటు హైదరాబాద్ అభివృద్ధిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నేతలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా మీరు సపరేట్గా ఈ డెవలప్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టాలని, అవసరమైతే మీరు ఏదైతే ఈ హైడ్రా వేశారో హైడ్రాలో కొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి, హైదరాబాద్కు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా సభ్యులు చేర్చినట్టయితే టైం టు టైం మేము కూడా మా సజెషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ పలు బిల్లుల్ని సభ ఆమోదించింది. వచ్చే సెషన్స్ స్పోర్ట్స్ పాలసీ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.